మీద అసలు ఏం జరుగుతోంది? అయితే భరించలేని ఎండలు, లేదంటే ఇళ్ళు వాకిళ్ళు ఊడ్చిపారేసే వరదలు. శీతాకాలం వచ్చిందంటే ఎముకలు కొరికే చలి, వేసవికాలం మొదలు కాకముందే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, రాత్రి వేళల్లో కూడా ఉడికిపోయే వేడి. ఎందుకిదంతా? వాతావరణం ఇలా ఎలా మారిపోయింది? వడగాలులు, కొండపోత వర్షాలు, గడ్డ కట్టిపోయేంత చల్లదనం. ఇలా ప్రతి కాలంలోనూ ఆ కాలపు వాతావరణ పరిస్థితుల్లో మనిషి తట్టుకోలేనంతగా మార్పులు జరగడానికి కారణమేంటి? దీనికి సమాధానం ఒక్కటే, గ్లోబల్ వార్మింగ్. ఈ ప్రభావంతోనే ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులున్నాయి. ఈ ఏడాది ఎండాకాలం ఎలా సాగిందో తలచుకుంటే భయమేస్తుంది. సాధారణంగా వేసవి కాలంలో మే నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండ కాస్తుందని మన దగ్గర ఓ సామెత కూడా ఉంది. కానీ విచిత్రంగా ఈ సంవత్సరం మాత్రం ఏప్రిల్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. ఎండ వేడితో ప్రజలు అల్లాడిపోయారు. మధ్యాహ్నం వేళల్లో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయపడిపోయారు. ఇలాంటి ఎండలు ఎప్పుడూ చూడలేదన్నమాట ప్రతి ఒక్కరి నోట నుంచి వచ్చింది. ఇక హైదరాబాద్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. మామూలుగా హైదరాబాద్ లో వాతావరణం తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే చల్లగా ఉంటుంది, ఎండ తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఉష్ణోగ్రతలు పెరిగినా ఉక్కపోత, చెమటతో తడిసిపోవడం వంటివి హైదరాబాద్ వాసులకు తెలియదు. కానీ ఈ ఏప్రిల్లో మాత్రం హైదరాబాద్ లో విభిన్న వాతావరణం కనిపించింది. కుక్కర్లా నగరం ఉడికిపోయింది. ఇప్పుడు ఉత్తరాదిలో ఉన్న పరిస్థితులే అప్పుడు హైదరాబాద్ వాసులు అనుభవించారు. రాత్రి వేళల్లో కూడా ఉక్కపోత వేడితో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఏటా మండే ఎండలు ఉండే మే నెలలో ఈసారి పరిస్థితి మారింది. మే తొలివారం నుంచే వర్షాలు కురిశాయి. దీంతో ఏప్రిల్ ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. గతేడాదితో పోలిస్తే జూన్లోనూ తెలుగు రాష్ట్రాల్లో చల్లని వాతావరణమే ఉంది. పోయిన సంవత్సరం ఎండాకాలం ఎక్కువ నెలలు సాగింది. జూన్ పూర్తయ్యేదాకా వానలు కురవలేదు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది. ఇక మన దగ్గర ఎండలు తగ్గుతున్న కొద్దీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. 49 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఉత్తర భారతదేశం మండిపోతోంది. ఎండవేడి తాళలేక పక్షులు ఆకాశం నుంచి కింద పడిపోతున్నాయి. పక్షులను రక్షించాల్సిందిగా రెస్క్యూ కేంద్రాలకు వేలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎండలు ఊహించని స్థాయిలో పెరగడంతో ఉత్తరాది నగరాలన్నీ కుతకుతా ఉడుకుతున్నాయి. పక్షులు, ఇతర జంతువులను రక్షించాలని కోరుతూ 2 వారాలుగా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలకు 35 నుంచి 40 ఫోన్ కాల్స్ వస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఎండబారిన పడ్డ ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ పెంచాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వేసవి ప్రారంభంలో నీళ్లు లేక బెంగళూరు తీవ్ర ఇబ్బందులు పడితే ఇప్పుడు ఢిల్లీ వంతు వచ్చింది. భరించలేని ఉష్ణోగ్రతలకు తోడు నీటి కొరతతో రాజధాని వాసులు పడరాని పాట్లు పడుతున్నారు. వడదెబ్బలు, ఇతర ఎండ ప్రభావానికి సంబంధించిన కేసులు దేశవ్యాప్తంగా 40,000కు పైగా నమోదయ్యాయి. మార్చి 1 నుంచి ఈ నెల 18 మధ్య వేడి తాళలేక వడదెబ్బకు గురై 110 మంది మరణించారు. ఇది అధికారిక లెక్కే. అయితే అనధికారిక మరణాలు భారీగా ఉన్నాయని ఢిల్లీ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒక్క ఢిల్లీలోనే ఈ నెల 11 నుంచి 19 మధ్య వడగాలుల ప్రభావంతో 192 మంది మరణించారని, వారంతా ఇళ్లు లేని వారని ఓ ఎన్జీఓ తెలిపింది. 72 గంటల్లో 5గురు మరణించారని తెలిపింది. పరిశుభ్రమైన నీరు అందించడం, పునరావాస కేంద్రాల్లో చల్లదనం ఉండేలా ఏర్పాట్లు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మనిషి డిఫరెంట్ టెంపరేచర్స్కి, డిఫరెంట్ కండిషన్స్కి రకరకాల ఎక్స్పోజర్ అవుతుంది. ఇంకోటి, ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ అనండి, లేదా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనండి, అవి కూడా సరిపోవని చెప్పాలి. మనం చూసి 45 డిగ్రీలు కాదు, 52 డిగ్రీలు ఇలాంటి రికార్డులు మనం ఆల్రెడీ చూసినాము. ఈవెన్ 60 మీద కూడా చూసినాం మనం కొన్ని దేశాలల్లో. ఇండ్లల్లో ఉన్న వాళ్ళు కూడా ఆటోమేటిక్గా చచ్చిపోతారు. అంటే ఆ పరిస్థితి కూడా వచ్చేస్తున్నది, ఇంకా పెరుగుతున్నది. ముసలిళ్ళకి అయితే దిక్కే లేదు ఉన్నమాట, పిల్లలు. సో ఇట్లా అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ యొక్క టోటల్ పర్యావరణ వాతావరణ మార్పులతోటి ఎకానమీ అంటే లైవ్లీహుడ్ అంటే వాళ్ళకు జీవనోపాధాలు కూడా పోతున్నాయి. పగలంతా ఆఫీసుల్లోనో ఇతర పనుల్లోనో గడపాల్సిన పరిస్థితుల్లో ఎండ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోతారు జనం. అయితే పగలంతా ఎంత ఎండ ఉన్నా గతంలో సాయంత్రానికి వాతావరణం కాస్త చల్లబడేది. ఇప్పుడు వాతావరణం అలా లేదు.
వేడి ప్రభావం రాత్రి వేళల్లో కూడా ఉంటోంది. అసలు గాలన్నదే లేక ఉక్కపోత తట్టుకోలేక ఉత్తరాది నగరాల ప్రజలు అల్లాడుతున్నారు. నగరాల్లో జనాభా పెరిగిపోవడం, కాంక్రీట్ నిర్మాణాలు ఉక్కపోతను పెంచుతున్నాయి. పగలంతా భవనాలు వేడెక్కితే ఆ వేడి రాత్రంతా బయటకొస్తోంది. దీంతో రాత్రి వేళల్లోనూ వాతావరణం చల్లగా ఉండడం లేదు. రోజు మొత్తం ఎండే ఉందన్న భావన కలుగుతోంది. ఢిల్లీలో ఇటీవల రాత్రి వేళ 35.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. 12 ఏళ్లలో రాత్రి వేళల్లో ఈ స్థాయి ఉష్ణోగ్రత ఉండడం ఇదే తొలిసారి. ట్యాపుల నుంచి రోజంతా వేడి నీళ్లే వస్తున్నాయి. దగ్గరగా నిర్మాణాలు ఉండడం, అధిక జనాభా, వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలతో ఉత్తరాది నగరాల్లో రాత్రి వేళల్లో కూడా వేడి తగ్గడం లేదు. చెట్లు అధికంగా ఉండే గ్రామాల్లో మాత్రం సాయంత్రానికి కాస్త వాతావరణం చల్లబడుతోంది. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, తూర్పు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనూ నగరాల్లో రాత్రి సమయాల్లో వేడి తగ్గడం లేదు. ఎండాకాలం పరిస్థితి ఇలా ఉంటే వానాకాలం, చలికాలంలోనూ వానలు, వరదలు, ఎముకలు కొరికే చలితో ప్రజలు అల్లాడుతున్నారు. వర్షాకాలంలో అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి ఉంటోంది. ఓ ఏడాది సరైన వర్షాలు పడవు, మరో ఏడాది వాన పడితే వరదే అన్నట్టుగా కుంభవృష్టి కురుస్తోంది. వరదలు పోటెత్తుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రకృతి విపత్తులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. శీతాకాలంలో అయితే భరించలేని చలి ఉంటోంది. గడ్డకట్టిపోతామా అనే స్థాయిలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మొత్తంగా వాతావరణ విపత్తులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వాతావరణం అనూహ్యంగా మారిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దుబాయ్ను వరదలు ముంచెత్తాయి. కెనడాను కార్చిచ్చు దహించి వేస్తోంది. అమెరికాలో ఒక పక్క వరదలు ముంచెత్తుతుంటే మరో పక్క ఎండలు దంచి కొడుతున్నాయి. హజ్ యాత్రలో అధిక ఉష్ణోగ్రతల బారిన పడి ఇప్పటి వరకు 550 మంది చనిపోయారు. వాతావరణ మార్పులతో 2049 నాటికి $38 ట్రిలియన్ నష్టం జరుగుతుందని ఒక సర్వే తేల్చింది. భారత్లో దక్షిణాదిన వానలు కురుస్తుంటే ఉత్తరాదిన ఎండలు మండిపోతున్నాయి. దుబాయ్లో ఏడాదంతా కురవాల్సిన వాన ఒక్కరోజే కురిసింది. చైనా, ఆఫ్ఘనిస్తాన్, బ్రెజిల్, టాంజానియాతో పాటు అనేక దేశాలను ఈ ఏడాది వరదలు ముంచెత్తాయి. 2 ఏళ్లుగా యూరప్ దేశాలు హీట్ వేవ్ తో అల్లాడుతున్నాయి. ఇలా వాతావరణంలో అనూహ్య మార్పులు జరగడానికి గ్లోబల్ వార్మింగే కారణమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. కర్బన ఉద్గారాలు తగ్గించడానికి ప్రపంచ దేశాలేవి చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని, ఫలితంగా వాతావరణంలో ఊహించని మార్పులు జరుగుతున్నాయని భావిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం మొత్తం ప్రపంచంపై కనిపిస్తోంది. కెనడాలో కార్చిచ్చు ఆరడం లేదు. అమెరికా తీర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఈ ఒక్క నెలలోనే అక్కడ మరణాల సంఖ్య 100లో ఉందని తెలుస్తోంది. మరోవైపు ఫ్లోరిడా, కాలిఫోర్నియా, సెంట్రల్ వ్యాలీ సహా కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఫ్లోరిడాలో 2 వారాల నుంచి కురుస్తున్న కుండపోత వానలతో ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. 500 నుంచి 1000 ఏళ్లకోసారి మాత్రమే ఫ్లోరిడాలో ఇలాంటి వరదలొస్తాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. వాతావరణ మార్పులతో అమెరికాలో డ్యాంలు ప్రమాదం అంచున ఉన్నాయి. చాలా దేశాల్లో ఈ ఏడాది ఇప్పటిదాకా సంభవించిన వరదలు గడిచిన 50 ఏళ్లలో లేవు. దేశాలు వరదల ప్రభావంతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నాయి. మరోవైపు కొన్నేళ్లుగా ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 1.3 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. వేడిగాలులు, మంచు తుఫాన్లు ప్రపంచవ్యాప్తంగా ప్రాణ ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయి. అరబ్ దేశాల్లో ఉష్ణోగ్రతలు తట్టుకోలేని స్థాయిలో ఉన్నాయి. సహారా ఎడారిలో డస్ట్ స్టార్మ్స్, సముద్ర మట్టాలు పెరిగిపోవడం, తగ్గుతున్న గాలి నాణ్యత, ఆకాశం రంగులు మారడం వంటివి ప్రమాదకరంగా మారుతున్నాయి. వరదల ప్రభావంతో ఈ ఏడాది మరణించిన వారి సంఖ్య 1000కి పైనే ఉంటుందని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఎండల తీవ్రతను ప్రజలు భరించలేకపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు తాళలేక ఈ ఏడాది ఇప్పటిదాకా 550 మందికి పైగా హజ్ యాత్రికులు చనిపోయారు. వారిలో 90 మంది భారతీయులు ఉన్నారు. భూమి మీద మానవులు చేస్తున్న అనేక రకాల కార్యకలాపాల వల్ల
బర్నింగ్ వల్ల, మనం కాల్చటం వల్ల కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి చేరి ఆ భూమి యొక్క వాతావరణము వేడెక్కుతున్నది అని. ఆ వేడెక్కడం వల్ల ఈ వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ఏమవుతుందో, ఎట్లాంటి మార్పులు వస్తాయో అంచనా వేసే ప్రయత్నాలు జరుగుతున్నా కూడా పూర్తిగా చెప్పలేని పరిస్థితి. వాతావరణంలో అనూహ్య మార్పులు ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరదలతో ఉత్పత్తి తగ్గిపోతోంది. ఈ నష్టం ఇంకా ఇంకా పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 2049 నాటికి వాతావరణ మార్పులతో $38 ట్రిలియన్ మేర నష్టం జరుగుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. కర్బన ఉద్గారాలు తగ్గించడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాలని, అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. భూతాపం పెరిగిపోవడం వల్లే కార్చిచ్చు, వరదలు, తీవ్రస్థాయి ఎండలు వంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇవే పరిస్థితులు కొనసాగితే ఆహార ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడి ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు ప్రజా రవాణాపై ఎక్కువగా ఆధారపడడం, విద్యుత్ ఆదా చేయడం, మాంసం ఉత్పత్తులు తక్కువగా వాడడం, రీసైక్లింగ్ వాటర్ ఉపయోగించడం, వర్షపు నీటి సేకరణ వంటివి చేయాలని సూచిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం నుంచి భూమిని రక్షించకపోతే రానున్న రోజుల్లో విధ్వంసం చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.